ఒక రాజధాని మొత్తాన్ని ఒకేసారి నిర్మించడం అనేది చాలా అరుదుగా జరిగే సంఘటన. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నా కూడా కేవలం ఒక 2 రాజధానులు మాత్రమే నూతనంగా నిర్మించుకునే కార్యక్రమం జరిగింది. అక్కడ ఛత్తీస్గఢ్లో రాయ్పూర్, ఆంధ్రప్రదేశ్లో అమరావతి. ఇక మిగిలిన రాష్ట్రాలు కొత్తగా ఏర్పడ్డా కూడా అక్కడ రాజధానులు నిర్మించే కార్యక్రమాలు ఏం జరగలేదు. ఉన్న నగరాల్లోనే ఏదో కార్యాలయాలు నిర్మించుకొని నెట్టుకొస్తూ ఉన్నారు. రాజధాని అనేది ఏ రాష్ట్రమైనా దేశమైనా 200 సంవత్సరాల చరిత్రతో నిదానంగా నిర్మిస్తూ ఉపాధి అవకాశాలు పెంచుకుంటూ పోతుంది. రాజధాని మొత్తాన్ని ఒకసారి నిర్మించడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. అందుకే అమరావతి రాజధానిలో ప్రతి అడుగు అనేక సమస్యలకి దారితీస్తూ ఉంది. ప్రభుత్వం దాన్ని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తా ఉంది. అమరావతిలో అసలు 34,000 ఎకరాల భూమి ఒక చోట సమీకరించడమే పెద్ద టాస్క్. అది ఎలాగో కంప్లీట్ చేసుకున్నారు. ఇక పనులు బాగా ముమ్మరంగా జరిగే సమయంలో 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగానే ఒక 3 నెలలు వెయిట్ చేసి 3 ముక్కలు చేశారు. 3 రాజధానులు. అమరావతి ఒక రాజధాని, విశాఖపట్నంలో మరొక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని బిగిచ్చేశారు. 5 సంవత్సరాల కాలక్షేపం చేశారు. అమరావతిలో శుభ్రంగా కంప చెట్లు పెంచారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ టెండర్లన్నీ రద్దు చేయడానికి సంవత్సరం పట్టింది. ఎందుకంటే ఆ టెండర్లు 5 సంవత్సరాలు కంటిన్యూ అవ్వలేదు కాబట్టి ఆ టెండర్లు కొనసాగించడం సాధ్యం కాదు. మెటీరియల్ కాస్ట్ మొత్తం పెరిగిపోయి ఉంటుంది. ఇక కంప చెట్లు బీక్కోవడానికి 36 కోట్లు ఖర్చు అయింది. సంవత్సరం కాలం పాటు కూటమి ప్రభుత్వానికి ఆ ముడులు ఓడదీసుకోవడానికి సమయం పట్టింది. తాజాగా ఇక 6 నెలల నుంచి టెండర్స్ పిలిచి 60,000 కోట్ల రూపాయల పనులన్నీ అప్పగించారు. చకచకా జరుగుతూ ఉన్నాయి. పనులు కరెక్ట్గా స్టార్ట్ చేసే సమయంలో వర్షాకాలం వచ్చేసింది. అసలే నల్లరేగడి భూములు 80 అడుగులు తవ్వినా కూడా మంచి సాయిల్ వస్తూ ఉంది. మరి పునాదులు లోతుగా తవ్వాల్సి ఉంటుంది. అమరావతి రాజధానిలో యంత్రాలు అవన్నీ బురదలో వర్షానికి ఏదో నానా పాటలు పడి పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ట్రంక్ రోడ్ల పనులు, సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు అన్నీ. ఇక అమరావతి రాజధానిలో ప్రతిరోజు 20,000 ట్రక్కులు స్వైర విహారం చేస్తూ ఉన్నాయి. స్వైర విహారం అంటే మరి అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ట్రక్కులు తిరగకపోతే సైకిళ్ళు తిరుగుతాయా? తిరుగుతాయి. కార్మికులు, వేలాది కార్మికులు, ట్రక్కులు. అది ఒక రకంగా ప్రాజెక్టు, ఏదైతే పోలవరం ప్రాజెక్టులో వర్క్స్ జరుగుతాయో ఆ విధంగా జరుగుతూ ఉన్నాయి. అంతకంటే ఎక్కువ అని కూడా చెప్పవచ్చు. ఈ క్రమంలో ఆ 29 గ్రామాల్లో ప్రజలు, సమీప ప్రాంతాల్లో ప్రజలు చాలా అసౌకర్యానికి గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా అమరావతి గుడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు వరకు రోడ్డు అత్యంత దారుణంగా తయారైపోయింది. టిప్పర్లు అనగానే ఇసుక 40 టన్నులు పోసుకోవడం, ఇసుక రాళ్ళు 40 టన్నులు రాళ్ళు పోసుకోవడం, ఆ మెటీరియల్ తరలించే క్రమంలో ఆ రోడ్లు ఏమాత్రం నిలబడే పరిస్థితి లేదు. ఆ అమరావతి గుడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు వరకు రోడ్డు ఒకసారి పరిశీలిస్తే మంచిది. ప్రజలు నరకయాతన అనుభవిస్తూ ఉన్నారు. ఇక గుంటూరు నుంచి తాడికొండ మీదుగా తుళ్ళూరు కూడా ఆ రోడ్డు ఎప్పటికప్పుడు బాగు చేసుకోవాలి. మోకాళ్ళలోతు గుంటలతో జనం నిత్యం నరకం అనుభవిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో పనులు చేపట్టి కొంచెం చేస్తూ ఉన్నారు. అమరావతి రాజధాని నిర్మించే క్రమంలో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు నరకం చూపించకుండా ఆ రోడ్లు ఎప్పటికప్పటికి ప్రతి నెల ఆ గోతులు బుడ్చుకోవాల్సిన అవసరం ఉంది. అమరావతి రాజధానికి వేలాది ట్రక్కులు వెళ్తూ ఉన్నాయి. మరి ఆ వెళ్ళే క్రమంలో కొంత అరాచకం జరిగింది. మరి అరాచకం మొత్తాన్ని ఎప్పటికప్పుడు అధికారులు సరి చేసుకోవాలి. అంతేగాని ముద్ర నిద్రపోతే 100 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంది. అమరావతి గ్రామాల్లో, అమరావతి సమీప ప్రాంతాల్లో, అమరావతి నుంచి రాజధానికి, అమరావతి గుడి నుంచి రాజధాని ప్రాంతానికి వచ్చే పరిసర ప్రాంతాలు, ఆ రోడ్లు, ఇక తాడికొండ నుంచి తుళ్ళూరు వచ్చే రోడ్లు, ఇక అమరావతి నుంచి అయితే అచ్చంపేట వెళ్ళే రోడ్డు అయితే దాని సొగసు చెప్పతరం కాదు. ఈ విధంగా రోడ్లన్నీ సర్వనాశనం అయిపోయినాయి. ముఖ్యంగా ఇసుక లారీలు, టిప్పరు, ఈ కంకర దోలే టిప్పర్లు ఇవన్నీ తిప్పి అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ప్రతిదీ మంత్రి నారాయణ అంటే సాధ్యం కాదు. అధికారులు కూడా అలర్ట్గా ఉండాలి. ఈ రోడ్లు ముఖ్యంగా రిపేర్ చేసుకోవాలి. ఆయా ప్రాంతాల్లో, గ్రామాల్లో నివసించే ప్రజలు, ఆ రోడ్ల మీద తిరిగే ప్రజల సౌకర్యాలు కూడా అధికారులు పట్టించుకోవాలి. అమరావతి రాజధాని సమీప ప్రాంతాల్లో మీ ప్రాంతాల్లో రోడ్లు ఎలా ఉన్నాయనే విషయాన్ని ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి.